మీ పిల్లలు సన్నంగా ఉండి వీక్‌గా ఉంటే ఈ జ్యూస్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ జ్యూస్‌లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు తింటే బలమొస్తుందని చాలామంది అనుకుంటారు. ఈ విధంగా నానబెట్టిన పల్లీలు ఇస్తే పిల్లలకి చాలా మంచిది. అలాగే అప్పుడప్పుడు ఇలా జ్యూస్ కూడా చేసివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పల్లీలైతే అందులో వేసుకోవాలి. అందులో ఒక బనానా కట్ చేసి వేసుకోండి. అలాగే కొబ్బరి పాలుంటే ఈ జ్యూస్‌కి చాలా మంచిది. అవి లేని వాళ్ళు మామూలు పాలైనా వేసుకోవచ్చు. స్వీట్‌నెస్ కోసం హనీని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్‌ని పిల్లలకిస్తే చాలా మంచిది. పిల్లలు తాగకపోతే వడపెట్టేసి ఇవ్వండి. ఈజీగా తాగటానికి అవుతుంది. కొంచెం సన్నంగా, వీక్‌గా ఉండే పిల్లలకి వారంలో 2 సార్లు ఇవ్వండి. చాలా మంచిది. అప్పుడప్పుడు నానబెట్టిన పల్లీలు కూడా ఇవ్వండి. జీడిపప్పు, బాదం పప్పు కంటే అవే చాలా మంచిది. ఈ జ్యూస్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. పల్లీలు ఒక 4 అవర్స్ ముందైనా నానబెట్టుకోవాలి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.